ఇది ఆరోగ్యకరమైన ప్యాంక్రియాస్కు మరియు టైప్ 2 డయాబెటీస్తో ప్రభావితమైన ప్యాంక్రియాస్కు మధ్య ఉన్న తేడా. మీ శరీరాన్ని ఒక పెద్ద నగరంగా ఊహించుకోండి. ఈ నగరం నడవడానికి మీకు ఇంధనం అవసరం. అదే గ్లూకోజ్, అంటే మీ చక్కెర. ఈ ఇంధనాన్ని మీ కణాలకు చేరవేయడానికి మీకు ఇన్సులిన్ అనే ఒక ప్రత్యేకమైన ట్రక్కు అవసరం. ఈ ఇన్సులిన్ ప్యాంక్రియాస్ అనే ఫ్యాక్టరీలో తయారవుతుంది. మీరు టైప్ 2 డయాబెటిక్గా ఉన్నప్పుడు 2 సమస్యలు వస్తాయి. మొదటిది ఇన్సులిన్ రెసిస్టెన్స్, అంటే ఈ ట్రక్కులు మీ కణాల లోపలికి వెళ్ళాలి, కానీ మీ కణాలు ఈ ట్రక్కులను లేదా ఈ ఇన్సులిన్ను స్వీకరించవు. దీనివల్ల రక్తంలోని చక్కెర స్థాయి వీధుల్లో, అంటే రక్తనాళాల్లో పెరిగిపోతుంది. రెండవ సమస్య ప్యాంక్రియాటిక్ ఓవర్బర్డెన్, అంటే ప్యాంక్రియాస్పై అధిక భారం. మీ కణాలకు గ్లూకోజ్ను చేరవేయడానికి మీ ప్యాంక్రియాస్ మరిన్ని ట్రక్కులను తయారు చేస్తూనే ఉంటుంది, కానీ మీ కణాలు వాటిని స్వీకరించకపోవడం వల్ల ఇంకా ఎక్కువ ఇన్సులిన్ ఉత్పత్తవుతుంది. కాలక్రమేణా మీ ప్యాంక్రియాస్ ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని కోల్పోతుంది. మీరు టైప్ 2 డయాబెటిక్గా ఉన్నప్పుడు అది మీ గుండె, కిడ్నీలు, కళ్ళు, నరాలు మరియు కాళ్ల వంటి ముఖ్యమైన అవయవాలపై ప్రభావం చూపుతుంది.